వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం నమోదే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే శనివారం వాయుగుండం తీరం దాటింది. ఇంతలోనే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. 30న అండమాన్ సమీపంలో ఉపరితల ఆవర్తనం కారణంగా దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో మీరు చూస్తున్న విజువల్స్ అన్ని కూడా హైదరాబాద్లోని విజువల్స్ అవన్నీ కూడా ఎంజీబీఎస్ బస్ స్టాప్ దగ్గర. సో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షాలు దంచి కొడుతున్నాయి. దీని ప్రభావంతో పలు చోట్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో ఈరోజు 28 ఈ రోజున ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందట. సో ఈ జిల్లాల వారు కొంత అలర్ట్గా ఉండండి. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, ఇక ఈ యొక్క 4 జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం కనబడుతోంది. ఒకవైపు దసరా ఉత్సవాలు, విజయదశమి ఉత్సవాలు, బతుకమ్మ సంబరాల కోసం మహిళలంతా తయారవుతూ సిద్ధమవుతూ ఉండగా ఇంకోవైపుగా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో వారంతా కూడా కొంత ఆందోళన చెందుతూ ఉన్నారు. మేము సరదాగా అందరం ఒక గూటికి చేరిపోయి ఒక దగ్గరికి చేరుకొని బతుకమ్మలు ఆడుకుందామనే సరికల్లా ఈ వర్షాలు తగ్గుతాయా ఇంకా పెరుగుతాయా అనే ఒక ఆందోళన అయితే అందరిలో వ్యక్తమవుతోంది. సో యాజ్ ఆఫ్ నౌ అల్పపీడనం అయితే శనివారం రోజునే తీరం దాటింది. ఈరోజు కొంత మళ్ళీ అల్పపీడనం వాయుగుండం తీరం దాటింది. అల్పపీడనం మరోసారి నమోదయ్యే అవకాశం కనబడుతోంది. సో రేపు 30వ తేదీ వరకు, ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటుగా మరికొంత కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందట. సో తగు జాగ్రత్తలు తీసుకోండి. డెఫినెట్గా వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలను పాటించండి, ప్రభుత్వానికి సహకరించండి, లోతట్టు ప్రాంతాల ప్రజల్ని కొంత అప్రమత్తం చేయండి అని చెప్పి పెద్ద ఎత్తున అటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. ఎస్, మా ప్రతినిధి శిల్ప సిద్ధంగా ఉన్నారు లైవ్లో. శిల్ప, సో ఈ రోజు వాతావరణానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రెండు తెలుగు రాష్ట్రాలు ఎటువంటి సిచ్యువేషన్ ఉండబోతోంది? మరోసారి తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేశారు. ప్రధానంగా నిన్నటి వరకు కొనసాగినటువంటి పశ్చిమ బంగాళాఖాతంలో కొనసాగినటువంటి వాయుగుండం నిన్న బలహీనపడి తీరం దాటింది. తీరం దాటిన అనంతరం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురిశాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు సూచనలు జారీ చేశారు. ఈ వారం రోజుల వరకు కురిసినటువంటి భారీ వర్షాలతో నగరం మొత్తం కూడా అతలాకుతలమైంది. ఒకవైపు అటు జంటా జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేయడంతో మొత్తం కూడా ఒకవైపు గేట్లు వదలడంతో మూసీ నదికి ఒక్కసారిగా ఉధృతి పెరిగింది. ఉధృతి పెరగడంతో అటు ముషరాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర కావచ్చు, చాదర్ఘాట్ బ్రిడ్జ్, ఇంకోవైపు ఎంజీబీఎస్ మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుంది. అక్కడ ఉన్నటువంటి జనజీవనం కూడా అస్తవ్యస్తమైంది. ఇప్పటికే వాళ్ళందరూ కూడా పునర్వాస కేంద్రాలకు ఏర్పాటు చేశారు. ఒకవైపు నిన్న సాయంత్రం నుంచి కూడా మూసీ నదికి సంబంధించినటువంటి వరద ఉధృతి తగ్గింది. కానీ మరోసారి వరద సూచన జారీ చేయడంతో ఇటు వాతావరణ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉంటారో మరోసారి ఆందోళనకు గురవుతున్నారు. మరోసారి ఇలాంటి పరిస్థితి రిపీట్ అవుతుంది అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మూసీ పరివాహక ప్రాంత ప్రజలకి ఇప్పటికే షెల్టర్స్ని ఏర్పాటు చేశారు. పునర్వాస కేంద్రాలను ఏర్పాటు చేసి జిహెచ్ఎంసీ అధికారులను ఎప్పటికప్పటికి సమీక్షిస్తున్నారు. నిన్నటి వరకు కురిసిన ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వర్షపు నీరు మొత్తం కూడా అటు ఉస్మాన్ సాగర్ కావచ్చు, హిమాయత్ సాగర్, అదేవిధంగా గండిపేటకు భారీగా వర్షం నీరు చేరుకుంది. ఇంకోవైపు ఎఫ్టీఎల్ లెవెల్కి రీచ్ అవడంతో ఒక్కసారిగా వాటర్ మొత్తం కూడా విడుదల చేయడంతో మూసీ నదికి ఒక్కసారిగా ఉధృతి పెరగడంతో మొత్తం మూసీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కున్నాయి. మొత్తం కూడా దాదాపు ఇల్లు మొత్తం కూడా మునిగిపోయి నిన్నటి వరకు కూడా నగరం మొత్తం కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారు. మరోసారి ఒకవైపు నిన్నటి వరకు కొనసాగినటువంటి వాయుగుండం తీరం దాటగానే అందరూ కూడా వర్షాలు తగ్గిపోతాయని అనుకున్నారు. కానీ మరోసారి అల్పపీడనం ఏర్పడంతో నగరవాసులు కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రానున్నటువంటి 2 రోజులు కూడా భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా ఐఎండీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఇటు జిహెచ్ఎంసీకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసి ఖచ్చితంగా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, అత్యవసరం ఉంటేనే బయటికి రావాలంటూ కూడా సూచనలు జారీ చేస్తున్నారు. హైదరాబాద్ నుండి ఎవరైనా ఊళ్ళోకి వెళ్ళేవారు జాగ్రత్తలు తీసుకొని ప్రికాషన్స్ ఫాలో అవుతూ కూడా వెళ్ళాలి.
ఉండాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తున్నారు. మొత్తం మీద రానున్నటువంటి 2 రోజుల పాటు కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఇటు హైదరాబాద్ కూడా భారీ వర్ష సూచన జారీ చేశారు. వర్షంతో పాటు ఈదురుగాలు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఈ నెల 30 వరకు కూడా కంటిన్యూస్గా రెయిన్స్ ఉన్నాయి. ఒకవైపు ఏదైతే నిన్నటి వరకు పడ్డటువంటి ఎఫెక్ట్ నుండి బయటపడకుండా మరోసారి వర్ష సూచన జారీ చేయడంతో ఇప్పటికే అటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హైట్ అధికారులు మొత్తం కూడా అలర్ట్ అయ్యారు. అందరూ కూడా ఎక్కడికక్కడ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి వాటర్ ల్యాగింగ్ దగ్గర ప్రస్తుతం 24/7 అవైలబుల్గా ఉన్నారు. ఇంకోవైపు లోతట్టు ప్రాంతాల దగ్గర ఏ విధంగా ఉంది అనేది కూడా ప్రతిక్షణం కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఒకవైపు హుసేన్ సాగర్ ఉన్నటువంటి ఎఫ్టీఎల్ లెవెల్ కావచ్చు, అదేవిధంగా జంట జలాశయాల దగ్గర ఉన్నటువంటి ఎఫ్టీఎల్ వాటర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయని కూడా ఒకవైపు ఇంజనీరింగ్ విభాగం కావచ్చు, జలమండలి అధికారులు ప్రతిక్షణం కూడా మానిటరింగ్ చేస్తున్నారు. మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి